డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. సో, సైన్యానికి లీడర్ల ఆదేశం లేనిదే సైన్యం అలాంటి డెసిషన్ తీసుకుంటుందా అనేది. ఇప్పుడు ఈటెల రాజేందర్ మీద వ్యతిరేకంగా ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు అంటే అది బండి సంజయ్ అనుచరుడే చేశారు అనేది. ఆయన మీద కేసులు ఇవన్నీ అరెస్టులు దాకా వెళ్ళిన తర్వాత అక్కడ ఈజీగా బయటికి వస్తోంది కదా! క్లియర్‌గా కనిపిస్తోంది. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య జరుగుతోంది అని. గతంలో కూడా ఇద్దరు చాలా బాహాటంగా కూడా చూద్దాం బిడ్డ, చూద్దాం కొడకా దాకా కూడా వెళ్ళి అసలు ఎవరెవరికి ఎంతుందో, ఎంత ప్రతాపాలున్నాయో, ఎంత వాళ్ళకి సపోర్ట్ ఉందో, కార్యకర్తల బలం ఉందో, మా బలగం ఎంత, నా టెరిటరీ ఇది, ఇలాంటివన్నీ కూడా మాట్లాడుకున్నారు కదా! అది ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతోందా అనేది. ఫ్లెక్సీ వివాదంతో బయటికి రాలా? ఇప్పుడు రాజకీయాలలో కొన్నిసార్లు మనస్పర్ధలు వచ్చినప్పుడు ఆవేశాలు లోనవుతాం. ఇప్పుడు ఒకప్పుడు మీకు రేవంత్ రెడ్డి గారి పీసీసీ ప్రెసిడెంట్ కాగానే కోమటిరెడ్డి రాజగోపాల్ ఇచ్చిన స్టేట్మెంట్ పంపిస్తాను మీకు వీడియో. సహజం అప్పుడున్న ఆవేదనలో ఆవేశంలోనూ కొన్ని సంఘటనలు, కొన్ని అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వర్డ్స్ అన్ని యూజ్ చేస్తారు. కానీ మేము కూడా అది ఎలా జరిగింది ఏం జరిగిందని ఇప్పుడైతే అట్లాంటి పరిస్థితి లేదు. 15 రోజుల కింద అయిందే కదా ఈ విషయం. లేదు, అది మీరు చెప్పింది ఫ్లెక్సీ అనుకుంటా. ఫ్లెక్సీ ఎప్పుడు 15 రోజుల కింద. అది పాపం బండి సంజయ్కి సంబంధం లేదు. అది కింద స్థాయి కార్యకర్తలు ఏదో ఊహించుకుంటారు, మాకు అడ్డొస్తున్నాడు, లేకపోతే మొన్న ఏదో జరిగిన సంఘటనకు వీళ్ళే కారకులు. ఇవన్నీ అపోహలండి. మా దాంట్లో బండి సంజయ్ కానీ, అరవింద్ కానీ, ఈటల రాజేందర్ కానీ, రఘునందన్ రావు గారు కానీ మొత్తం ఎంటర్గా అందరు ఆలోచన విధానం ఒకటే. అందరూ కూడా ఒక రకమైన ఐడియాలిస్టులు ఉన్నారు. ఇప్పుడు ఈటల రాజేందర్ కావచ్చు, ఒక్కొక్కరు ఒక నేపథ్యం ఉంది. ఉద్యమకారుడు, 10 ఏళ్ళు మంత్రిగా ఉండి కరోనా టైంలో తన ప్రాణాలకు తెగించి తెలంగాణ ప్రజల హాస్పిటల్ కావచ్చు, కరోనా అప్పుడు ఆ ఇష్యూస్లలో చాలా జాగ్రత్తలు తీసుకున్న మంత్రి ఆయన. ఆర్థిక శాఖ మంత్రిగా జిఎస్టీకి చాలా సహాయ సహకారాలు ఉంది. అట్లాంటి ఉద్యమకారుడు, వాళ్ళొక సౌమ్యుడు కాబట్టి ఉంటారు రాజకీయాలలో కొందరు ఉంటారు. బండి సంజయ్ గారు ఆయనకున్న ఒక ఉద్రేక స్వభావం. ఈరోజు ఒక జాతి అంటే తెలంగాణ ప్రజల్ని ఒక రూతలించిన నాయకుడు. అరవింద్ గారు ఆయన చతురతతోని, రఘునందన్ రావు గారు తెలుసు మీకు, ఇంకా ఒక మేధావి, ఏ సబ్జెక్ట్ అయినా అనర్గళంగా మాట్లాడే ఒక నాయకుడు. మా దాంట్లో నాయకులు ఎక్కడ లేరండి. కానీ ఒకటే, కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు మైనారిటీలను రెచ్చగొట్టడం, బుజ్జగింపు రాజకీయాలు, భారతీయ జనతా పార్టీ మీద విషం చిమ్మటం, ఇవన్నీ వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు అవుతాయి. ఆ విషయం చిమ్మట్లో భాగమే మీకు వచ్చిన ఫీడ్బ్యాక్. అంటే ఎక్కడెక్కడ భారతీయ జనతా పార్టీకి అగ్నెస్ట్గా చాలా రకాల శక్తులు పనిచేస్తాయి. సెక్యులర్కి ఆ ప్రాబ్లం లేదు. అగెనిస్ట్గానా ఇంటర్నల్గా కూడా పనిచేస్తున్నాయా అనేదే. నువ్వు ఇంటర్నల్గా ఉంటాయండి, అన్ని పార్టీలు ఉంటాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండాలని ఎవరికి ఇష్టం లేదు, అందులో ఉంటున్నాడు. రాహుల్ గాంధీకి ఇష్టం లేదు. వీళ్ళేం చేస్తారు? వీళ్ళు చాలాసార్లు ఇబ్బంది పెడతారు ఆయనని. ఆయన పక్కన ఉంటే కూడా లేవరు. గౌరవనీయ ముఖ్యమంత్రి వస్తే ఆ పక్కన ఉంటే లేవరు. ఆయనను పట్టించుకోరు, అసలు ఆయన ముఖ్యమంత్రిని పట్టించుకోరు. అయినా కానీ ముఖ్యమంత్రి ఆయన్నే. ఉంటాయి ఇంటర్నల్, అన్ని పార్టీలలో ఉంటాయి. కాబట్టి మా దాంట్లో కూడా ఒకటో అడాకొర ఉన్నా కానీ అవన్నీ సంసిపోయినాయి. ఇంకా సంసిపోకపోతే కేంద్ర పార్టీ చూసుకుంటుంది. ఒకవేళ సంసిపోకపోతే అప్పుడు బెదిరించాలా, లొంగ తీసుకోవాలా, భయపెట్టాలా, ఏం చేయాలి, సామధాన భేద దండోపాయాలు అంటారు కదా, అవన్నింటినీ ప్రయోగిస్తుందా ఇప్పుడు బీజేపీ? 100%. ఇది వ్యక్తుల గురించి పుట్లే పార్టీ. ఎవరో ముఖ్యమంత్రి కావడానికో, ఎవరో రాకేష్ రెడ్డి మంత్రి కావడానికో పుట్టలేదు భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ దేశ అభివృద్ధి గురించి పుట్టింది. విశ్వంలో విశ్వఖ్యాతి ఎగరేయాలని పుట్టింది. ఈరోజు చూశారు కదా భారత విదేశాంగ మంత్రి ఎట్లా మాట్లాడుతున్నాడు యూరోప్లో. అది అనువనువున ఒక దేశం మీద అభిమానం నింపుకున్న ఒక విదేశాంగ మంత్రి మాట్లాడే మాటలు అవి. కాబట్టి అందరికీ అట్లాంటి మీరు అన్న రోజు వచ్చేస్తే ఎవ్వరికి కూడా వదిలిపెట్టేది ఉండదు పార్టీ. ఇది కార్యకర్తల పార్టీ. కార్యకర్తలే ముఖ్యం. కాబట్టి ఎక్కడన్నా చిన్న సర్దుకోకపోతే సర్దేసి అన్ని సెటిలైట్ చేస్తారు. అన్ని చోట్ల చేసినారు, సెటిలైట్ చేసినారు. అస్సాంలో చేసినారు, బెంగాల్లో చేసినారు, హర్యానాలో చేసినారు, మహారాష్ట్రలో చేసినారు, అన్ని చోట్ల సెటిలైట్ చేసినారు. ఇక్కడ సెటిలైట్ చేస్తారు, పెద్ద పనేం కాదండి. కానీ నేను అనేది ఏంటంటే ఏదేమైనా ఇంకా అవి సంసిపోయినాయి, సమస్యలను సంసిపోయినాయి. ఇంకా మేము అనుకుంటున్నాం ఏంటంటే ఒక కార్యాచరణ ప్రధానమంత్రి గారు వచ్చి నిర్దేశం చేశారు. ఇక్కడ మొత్తం అవినీతి, ఆర్ఆర్ ట్యాక్సు, ఆకాశంలో తార చుక్కలు చూపించారు, తెలంగాణ ప్రజల్ని మోసం చేశారు. ఇవన్నీ మనం ప్రజలకు ప్రజా ఉద్యమాలు, ప్రజాక్షేత్రంలో ఇట్లాంటి విషయాలలో ముందుకెళ్తాం.
అన్నిటికన్నా ముఖ్యం తెలంగాణ ప్రజల ఆకాంక్ష బీజేపీ వైపు చూస్తున్నారు. ఓకే. బీజేపీ ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, పాపం బండి సంజయ్ ఆయనకి ఏం తెలియకపోయి ఉండొచ్చు. పాపం అన్నారంటే ఆయన ఏమైనా మీద పాపం అభిమానం ఏమైనా ఉందా లేకపోతే నాకు అతను ఎక్కువ తెలియదు కూడా బండి సంజయ్ నాకు. ఆ, నాకు అందరు 8 మంది ఎంపీలు ఇంకా నాకు అరవిందే కొద్దిగా ఎక్కువ, ఎందుకంటే అరవింద్ ద్వారా మీ జిల్లా కాబట్టి. అరవింద్ ద్వారా నేను బీజేపీలోకి వచ్చాను కాబట్టి అభిమానం ఉంటుంది. ఉమ్, అంటే అనవసరంగా బదనాం చేస్తున్నారు అనేది నేను అనేది ఏంటంటే పాపం అంటే మా తెలంగాణలో ఊత పదం అది. పాపం పాపం, అనేది. పాపం పాపం అంతే అనేది. ఇంకా. పాపం అంటే మొత్తానికి శని చుట్టుకుంటుందని అంటారు కానీ అది నాకు చుట్టుకుంటుంది ఎట్లా మరి. జనరల్గా నాకు రొటీన్గా అలవాటు ఎవరినన్నా అయ్యో పాపం శని చుట్టుకుంటా వదిలించడానికి కూడా ఉంటది కదా, ఏదో ఒకటి దానికి రెమెడీ చెయ్యొచ్చు. నేను ఒకటే చెప్పానండి, భయం లేని బతుకున్నది, బానిసత్వం లేని బతుకున్నది. చావు నేను ఇష్టపడతా కానీ బానిసత్వం ఇష్టపడను. నేను ఒకటే జన్మనండి, మళ్ళీ జన్మ అంటూ లేదు. ఉంటే నాకు తెలియదు, ఈ జన్మలో నేను ఎవరికో బానిసగా బతకదలుచుకోలేదు. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది అంటే నాకున్న ఒక ఊత పదం అయ్యో పాపం అనే ఒక పదాలు వాడుతాను తప్ప నేను అనేది ఏంటంటే అనవసరంగా బ్లేమ్ అవుతారు ఒక్కోసారి. అది ఎవడో పోస్టర్ అనిపిస్తుంది నేను అనుకుంటున్నాను. రేపు తెల్లారు వాడు ఏం చేస్తారు, ఇంకొకటి వేసి ఈటల రాజేందర్ మనిషి వచ్చి మళ్ళీ ఇంకో దగ్గర కట్టిండు అనుకో ఫర్ ఎగ్జాంపుల్, మళ్ళీ ఒక అంటే ఇదంతా ఒక ఏదైతే మేము ఒక విజయం వైపు ప్రయాణం చేసేటప్పుడు ఇట్లాంటివన్నీ జరుగుతుంటే మేము జాగ్రత్తగా ఉండాలని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నా వ్యక్తిగత అభిప్రాయం ఇంకా జాగ్రత్తగా ఉండాలి మేము, నా పట్ల కావచ్చు, రకరకాల ఎవరి పట్ల సరే రకరకాల కుట్రలు జరుగుతూ ఉంటాయి రాజకీయాలలో. కాబట్టి దానికి జాగ్రత్తగా ఉన్నాం, అవి చిన్న చిన్నవి పట్టించుకోవట్లేదు మేము. బండి సంజయ్ పెద్దగా తెలియకపోవచ్చు, కాకుండా బండి సంజయ్ కొడుకుకి జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ తెలుసా మీకు? దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఒకటండి, ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ ఏందనేది ఇంకా మొత్తానికి మొత్తం చట్టబద్ధ సంస్థల చేతిలో ఉంది, ఇన్వెస్టిగేషన్ టీంలో. ఇంకొక మనము ఏదైతే ఆ సమయంలో ఏది అనుకున్నామో, ఏదైతే జరిగినాయో, చర్చలు జరిగినాయి, రకరకాల డిబేట్లు జరిగినాయి, రకరకాల వ్యవస్థ మూవ్ అయింది. ఇప్పుడు దాని మీద ఒక సిట్ ఏర్పాటు చేశారు, ఒక ఐపీఎస్ అధికారిని పెట్టారు. వాళ్ళు దర్యాప్తు సంస్థలు ఏదైతే యాక్షన్ తీసుకోవాలో ప్రైమరీ యాక్షన్ తీసుకున్నారు, అతను అరెస్ట్ చేశారు, పంపించారు. ఇంకా దర్యాప్తు సంస్థలు చూసుకుంటాయి. దర్యాప్తు సంస్థల తర్వాత న్యాయ వ్యవస్థ. ఇంకా మనం ఊహించుకున్నంత మాత్రాన, మనం ఏదో జరిగినంత మాత్రాన అది కోర్టు అగ్నెస్ట్కు పోయినట్లు ఇప్పుడు ఈ సమయంలో. ఆ సమయంలో అంటే అతనికి ఏదో రకరకాల అరెస్ట్ కాలేదు కాబట్టి ఇంకేదో రకరకాలుగా మాట్లాడినాం. కానీ ఏదేమైనా సరే ఇంకా మనము చట్టానికి న్యాయానికి వదిలిపెట్టాలి. ఇంకా మనం మీడియా అనేది ఎంతవరకు చేయాలో, ఎంతవరకు ఆడుకోవాలో అంతవరకు ఆడుకున్నది. కేసుని కాస్త మనం మాట్లాడుకోవద్దు, ఎందుకంటే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి. అయితే బండి సంజయ్కి ఆ కేసు వల్ల, జరిగినటువంటి ఈ ఇష్యూ వల్ల పార్టీలో ఎవరు శత్రువులు ఉన్నారు, బయట పార్టీలో ఎవరు మిత్రులు ఆయనకు ఉన్నారు అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా క్లారిటీ వచ్చింది అనే ఒక మాట కూడా, ఒక విమర్శ, ఆరోపణ బీజేపీ లీడర్స్ మీద వచ్చింది. ఇప్పుడు అదే కవిత, ఇప్పుడు జరుగుతాయని మంచిగా జరిగింది వచ్చేది మంచిగా ఏదైనా సరే. ఇప్పుడు ఉదాహరణకు చాలాసార్లు మనం ఫైనాన్స్గా లాస్ అవుతాం, వ్యాపారాలు అవి పెద్ద పెద్ద. సత్యం రామలింగరాజు ఎక్కడున్నాడు? వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చి రోజు లక్షలాది కోట్లు పెట్టుకున్న సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ. నేను మొన్న శ్రీనిరాజు ఇంటర్వ్యూ చదివిన వంశానాథ్, అంతలో సత్యంలో పనిచేసిన వాళ్ళు ఈరోజు వేల కోట్లు. కానీ ఎక్కడున్నాడు సత్యం రామలింగరాజు? అంటే నేను అనేది ఏంటంటే ఒకవేళ మన మంచికేనా, అంతే అంతే అంటే అదే చెప్తున్నాను నేను. ఏదైనా మంచిగా క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే నీకు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు ఎవరు నీ వాళ్ళు కాదు, అది చూపించడానికి దేవుడు పరీక్ష పెడతాడని నా వ్యక్తిగత అభిప్రాయం. ఒకవేళ తప్పే జరిగింది, నిజంగానే తప్పు చేశారు అనుకున్నప్పుడు నీ వాళ్ళు ఎవరు, నీ వాళ్ళు కాని వాళ్ళు ఎవరు అనేది ఉండదు కదా. ఏది నిజం, ఏది తప్పు, దానికి దీనికి సంబంధం లేదు. అదే మళ్ళీ అది వేరేనే దర్యాప్తు, అది న్యాయం, అది వేరే విషయము. కానీ ఏదైనా సరే పిల్లల్ని కంటాం కానీ పిల్లల రాతలు మాత్రం కనలేమండి. ఇది కూడా సమాజం ఆలోచించుకోవాలి. మీరైనా నేనైనా కవిత, ట్రూ. ఇది ఒకసారి మనకు కొద్దిగా అంటే ఇబ్బంది అనిపిస్తుండొచ్చు, కానీ పిల్లల రాతను మాత్రం రాయలేం. చాలామంది మామూలుగా ఉన్న వాళ్ళు చాలామంది చూస్తాం. ఏదో మొన్న ఒక అమ్మాయి తండ్రిని ఐఏఎస్ ఆఫీసర్ చేసి తండ్రి నడిపే రిక్షా దొక్కింది, అదొక గర్వం. ఒక మామూలు రిక్షా పుల్లర్ కూతురు ఐఏఎస్ ఆఫీసర్ ఎక్కడో కలకత్తా వీధులలో ఒకసారి రిక్షాలో తండ్రిని కూర్చొని పెట్టుకుని రిక్షా దొక్కింది ఐఏఎస్ ఆఫీసర్. ఆ కూతురు అట్లాంటిది. కొందరేమో ఇంకొక సంతానం ఇంకో రకంగా చేస్తారు. కొందరు ఆస్తులు కొల్లగొడతారు, కొందరు ఆత్మాభిమానం కొల్లగొడతారు, కొందరు అవమానాల పాలు చేస్తారు. ఎంతవరకు తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది? ఏ తల్లిదండ్రులు కోరుకుంటారు అట్లా కావాలని?
చెప్పండి. ఏ తల్లిదండ్రులు కోరుకుంటారు తమ కొడుకు కానీ తమ కూతురు కానీ ఇట్లాంటి చర్యలు చేయాలని కోరుకుంటారా? చెప్పండి. ఇవి జరుగుతాయి. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనల వల్ల తప్పదు, భరించాల్సిందే. బాధ అయినా, కడుపులో రగిలిన కన్నీళ్ళు కందల్లో పెట్టుకోవాలా, రగిలించాల్సిందే ఎవరికైనా సరే. ఇప్పుడు చాలామంది చూస్తాం జైళ్ళలో, ఇప్పుడు మీరు జైలుకి వెళ్ళండి, కోర్టుకి వెళ్ళండి, మీరు క్రిమినల్ కోర్టుకి వెళ్ళండి, అక్కడ ఉంటాయి మర్డర్ చేసిన తల్లిదండ్రులు కూడా వస్తారు. వాడు మర్డర్ చేసినచ్చు కానీ తల్లిదండ్రులు కొడుకేవాడు. మర్డర్ చేసిన కుటుంబం ఒకవైపు, సమాజం ఒకవైపు. మీరు జైళ్ళల్లో ములాఖాత్కి వెళ్ళి చూడండి, వాడు ఏమైనా చేసిండొచ్చు కానీ వాడి కుటుంబానికి, వాడి తల్లిదండ్రులకు ఒక బాధ ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది. కాకపోతే అంతకు మించి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవి, పబ్లిక్ రిప్రజెంటేటివ్ అనేది ఒక వాళ్ళు చేస్తే జనాలు చూస్తూ ఉంటారు. వీళ్ళు ఈ పదవిలో ఉన్నారు, అరే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూసుకోలేదా, పెంపకం బాగాలేదా, లేకుంటే ఎక్కడ లోపం జరిగింది, అసలు కొడుకు ఆధారలో ఉంటే పేరెంట్స్ చూసుకోవట్లేదా, ఇట్లాంటి బోల్డ్ అని డౌట్స్ వస్తూ ఉంటాయి కదా. పర్టికులర్గా ఈ ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేదాన్ని యాజ్ ఎ పేరెంట్గా ఎవరైనా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎంతో జాగ్రత్త ఉన్నాయి, వేలు జరిగినాయి. అది మళ్ళీ ఇది సర్జ విడబోతుంది, బట్టిలా వేసి కూడా కాల్ చేసినారు. నేను అనేది ఉద్దేశం ఏంటంటే, ఇది అందరు పొలిటీషియన్స్ మనకి వస్తుంది. నిజంగా పొలిటీషియన్ టైం ఉండదు. ఇప్పుడు నేనే ఉన్నాను, నా కొడుకు ఇప్పుడు +2 చదువుతున్నాడు, నేను ఎమ్మెల్యే నుంచి మార్కులు తక్కుతున్నాయి. ఎందుకంటే ప్రజా జీవితంలో ఉదయం లేచి నుంచి ఇప్పుడు కాన్షియస్ పోతాం, 3 రోజులు ఉండాలా, లేదు పార్టీ ప్రోగ్రాంలు వరంగల్ పోవాలా, ఆదిలాబాద్ పోవాలా, ఢిల్లీ పోవాలా. ఓకే, వాళ్ళ మదర్ చాలా కష్టపడుతుంది, చెప్తుంది అప్పటికి కూడా. ఇప్పుడు నేను అప్పుడప్పుడు ఈ మధ్యన కొద్దిగా ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, వాల్యూస్ ఇంపార్టెంట్ ఉండకుండా చెప్తున్నాను. ఇంట్లో ఎక్కువ టైం ఉంటాను, కారణం ఏదైనా బయట కొద్దిగా ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకున్నా అంటే నేను చెప్తాము కానీ ఏం చేస్తాం, ఇప్పుడు ఏ ఫ్యాక్టర్స్ వాళ్ళ మీద పనిచేస్తాయి అనేది తెలియదు. అది ఏ తల్లిదండ్రులైనా కానీ మీరు ఇట్లా కావాలని కోరుకోరు కదా, చెప్తారు. ఇప్పుడు ఉదాహరణకు నేనైనా సరే వచ్చిన కొడుకుని రాగానే తిన్నావు అంటాను, చదువుకున్నావు అంటాను, మంచి చదువుకో అంటాను, చదువుని మించింది ఏం లేదంటాను, కొద్దిగా ప్రవర్తన కొద్దిగా ఉండండి, కొద్దిగా గౌరవించండి. ఇట్లా చిన్నపిల్లలే కాబట్టి ఇప్పుడే కదా 18 సంవత్సరాలు కాబట్టి, ఇంకా అంటే జనరల్గా ఇప్పుడే టీనేజ్లో ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది, హార్మోన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఆ టీనేజ్ కూడా మనం కూడా క్రాస్ అయ్యాం కదా, అదే మనకు తెలియని టీనేజ్ కాదు కదా. టీనేజ్లో మనకి ఎట్లాంటి ఫీలింగ్స్ వస్తుంది వాళ్ళకే వేస్తాయి. కానీ మనం అంటే ఆ క్రాస్ అయ్యి వచ్చినాం కాబట్టి ఏది మంచో ఏదో చెడు చెప్పగలగాలి. ఫ్రెండ్షిప్ ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది, సోషల్ మీడియా బాగా ఎఫెక్ట్ పడుతుంది, అన్ని కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఒకప్పుడు ఈరోజు వాడికి ప్రపంచం చేతిలో కనబడుతుంది. కాబట్టి చాలా తల్లిదండ్రులు తమ పిల్లల్ని మంచిగా అనుకుంటారు, మంచి ప్రయోజకులు పెంచాలనుకుంటారు. అప్పుడప్పుడు కసాయి కాలం కాటెత్తుంది, అది కన్నీళ్లతోనే పూర్తవుతుంది. బాగుంది, చాలా బాగా చెప్పారు. మనం పార్టీ గురించి కూడా మాట్లాడుకుంటే